చెల్లో చెల్లో కిలో సేల్ అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు వర్జిన్ బాయ్స్ ఉన్నారు, అలాంగ్ విత్ మిత్రా శర్మ గారు. సో హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రమోషన్స్ ఎక్కడ చూసినా కూడా నేను అంటే మీరు ఎక్కువ కనిపిస్తారే అనుకున్నాను, మీ ప్రొడ్యూసర్ బాగా ఎక్కువ కనిపిస్తారు బయట. అసలు ఏదో నిన్న ఒక వీడియో చూసాను, ఏదో మార్కెట్ అంటున్నారు, బిజినెస్ అంటున్నారు, షేర్ హోల్డర్స్ అంటున్నారు. అసలు అవన్నీ చూస్తుంటే జనాలకి ఇదంతా నిజంగానే పాసిబుల్ అవుతుందా అన్నట్టు అనిపిస్తుంది. సార్ హాయ్ సార్. హలో. సో చాలా కాన్ఫిడెంట్గా మీ ఎనర్జీ ఇదంతా మాకు 11th వరకు అలా డెఫినెట్లీ ఉంటుందని అనిపిస్తుంది. 11 తర్వాత పోద్దనే 11 తర్వాత ఇంక రిలాక్స్ అవుతారని అంటున్నా అంతే. రిలాక్స్ గానే ఉన్నాం. ఇది సక్సెస్ మీట్ లాగా ఉంది నాకైతే. సార్ జనరలీ ప్రొడ్యూసర్స్ అసలు ఇంత మాట్లాడరు ఎక్కడ కూడా, అంటే వాళ్ళ ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా ఎంత కంటెంట్ ఉన్నా కూడా ఇంత మాట్లాడరు. బట్ మీరేంటి సార్, అది ఈ వర్జిన్ బాయ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు మీకు ఒక ప్రవాహం లాగా ఎలా సార్ ఇది? నేను మామూలుగా అలా ఉంటా. ఆయన ప్రవాహం ఎట్లానే ఉంటది కాబట్టి ఈ వర్జిన్ బాయ్స్ మొత్తం నిర్మించి మనం ముందుకు రాగలిగాము. ఈ సెట్ లో కూడా ఇంతే ఉంటారా మీరు? నార్మల్ టైంలో కూడా ఎప్పుడైనా ఈవినింగ్ అయినా అంతే ఉంటా. అంటే ఎదుటోళ్ళు ఉండేదాన్ని బట్టి కూడా ఇంకా ఉంటుంది. మనం ఇప్పుడు నా నుంచి ఎనర్జీ ఇంత బాటిల్ ఉంటుంది, నువ్వు పెగ్గే తగ్గలితే నీ కెపాసిటీ పెగ్గే, బాటిల్ లాగే కెపాసిటీ అన్లిమిటెడ్ ఫన్ లాక్కోవచ్చు. కాదు, ఇంత ఓపెన్ గా మాట్లాడడం ఒక్కొక్కసారి కొంచెం మనకే డేంజర్ అవుతుంటది కదా. పర్లేదు, అవసరం లేకుండా మాట్లాడితే డేంజర్ ఏముంటుందండి. అంతే అంటారా? సో ఏంటి మీకు ఈ వర్జిన్ బాయ్స్ మీద ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి? మీరు ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి త్రూ అవుట్ ఈ జర్నీ అంతా ఎలా జరిగింది? దయానంద్ వచ్చి స్క్రిప్ట్ చెప్పాడు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ దొరికారు. ఓకే డన్. నెక్స్ట్ డైరెక్టర్ నువ్వు అడిగే క్వశ్చన్లకి మైండ్ కరెక్ట్ గా అడిగారు కదా సార్, ఏం తప్పే కన్ఫ్యూజ్ అయిపోతున్నా. నువ్వు కోవిడ్ లాగా తయారయ్యావు. ఇప్పుడు కోవిడ్ వస్తే ఏమైతే మైండ్ బ్లాక్ అయ్యేదో మాట్లాడుతుంటారు. అలా అయ్యా వ్యాక్సిన్ వేసుకోండి, పర్లేదు చెప్పండి. ఏం అడిగావు? అదే మీరు ఎలా జరిగింది ప్రాసెస్ అంతా అని అడుగు. డైరెక్టర్ వచ్చి స్క్రిప్ట్ చెప్పాడు. అప్పుడు మెస్మరైజ్ అయిపోయి, ఇది ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా మూవీల్లో వస్తున్నాయి కానీ ఎంటర్టైన్మెంట్ మూవీల్లో అవుట్ అండ్ అవుట్. సో ఇదేదో ఆటం బాంబు లాగా ఉంది, స్క్రిప్ట్ అదిరిపోయింది అని ఓకే అన్నాం. వెంటనే మొదలుపెట్టాం. అనుకున్న దానికంటే అసలు బీభత్సంగా వచ్చింది అవుట్పుట్. నిన్నే ఆర్టిస్ట్ సెలెక్షన్ అన్నీ మనం అసలు ఇన్వాల్వ్ కాకూడదు, డైరెక్టర్కి వదిలేయాలన్నీ. డైరెక్టర్సేనండి, దే కెన్ మేక్ హీరోస్, దే కెన్ మేక్ హీరోయిన్స్. వాళ్ళే చేసేది. న్యాచురల్గా పుట్టరు ఎవరు. వాళ్ళ నుంచి పిండుకునే కెపాసిటీ డైరెక్టర్కి ఉండాలి. మా వాడు బాగుంది, బాగా పిండుతాడు. మొత్తం సెట్లో బాగా పిండారు. బాగా పిండుతాడు. నన్ను కాదు పిండింది. సో ఎలా అనిపించింది మీకు ఈ క్యారెక్టర్? ఐ థింక్ చాలా కొత్తగా అనిపించింది మిమ్మల్ని ఇలా చూడటం అంత చాలా మందికి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ క్యారెక్టర్ చేయడానికి? జాగ్రత్తలు చాలా వాడారు కదా, స్కేల్స్ అలాంటివి కూడా చాలా వాడారు కదా. ఇక్కడ స్కేల్ కూడా తెచ్చుకున్నాడు. అప్పుడు ఇరిచేసాడా? స్కేల్ ఎందుకు ఇరిచావా బాబు? ఏంటంటే ఇలాంటి ఒక డిఫరెంట్ కంటెంట్ చేయడానికి కూడా చాలా మందికి ఆ ధైర్యం సరిపోదు. నేను చేయొచ్చా లేదా, నెక్స్ట్ ఏంటి అనే ఒక ఆలోచన ఉంటుంది. బట్ మీకు ఎలా అనిపించింది ఇది చేసేటప్పుడు? క్యారెక్టరైజేషన్ విన్నప్పుడు ఫస్ట్ ఏమో కొంచెం భయంగా అనిపించింది, కానీ మొత్తం కంప్లీట్ సినిమా స్క్రిప్ట్ అంతా క్లైమాక్స్ వరకు విన్న తర్వాత అయితే భయం అనేది ఏమీ లేదు. అంటే ఆ సీన్లు ఎందుకు పెట్టారో ప్రతిదానికి ఒక రీజనింగ్ ఉంది, దానికి జస్టిఫికేషన్ ఉంటాయి ప్రతిదానికి కూడా. అంటే అనవసరంగా ఆ సీన్లు పెట్టేసి లేకపోతే అలా ఏం లేదు. ఆ సీన్లు ఎందుకు ఉన్నాయి, తర్వాత ఆ సీన్ వల్ల వాళ్ళకి ఇంపాక్ట్ ఏం జరుగుతుంది, మొత్తం జస్టిఫికేషన్ ప్రాపర్గా ఉంది కాబట్టి పెద్దగా భయపడలేదు దానికి. అంటే ఫస్ట్ అంటే మీకు ఈ ఐడియా అంతా చెప్పిన తర్వాత మీకు హోంవర్క్ ఏమైనా చేశారు ఈ క్యారెక్టర్కి? అంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఇంప్రొవైజేషన్స్ ఎలా చేయొచ్చు అని? అంటే హోంవర్క్ అంటే దానికోసం డైరెక్టర్ అంటే మేము చేసినా చేయకపోయినా బలవంతంగా చేయించాడు కూడా. లిటరల్లీ 1 month వర్క్షాప్. ఏ సీన్ బలవంతంగా చేయించాడు? భాషనే మార్చేసాడండి. యాస మారిపోద్ది సినిమాలో, వేరే యాస మొత్తం నవ్వుకోవడమే. మొన్న ఏదో డబ్బింగ్లో చిన్న కరెక్షన్ ఉంటే మొన్న రీసెంట్గానే చెప్పడానికి వెళ్ళా. మళ్ళీ ఆ వాయిస్ అడాప్ట్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. నేనే నాకు చెప్పింది అన్నట్టు అనిపించింది. కొంచెం వాయిస్ బాగా నచ్చింది అయితే సినిమాలో. క్యారెక్టర్ నా క్యారెక్టరే కాదు, అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి, దేనికి అది హైప్గానే ఉంటాయి, వాల్యూగానే ఉంటాయి. బట్ నాది కొంచెం నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఛాలెంజింగ్ అనిపించింది. మిత్ర గారు, సో హ్యాపీ టు సీ యూ. అండ్ చాలా రోజుల తర్వాత 11th స్క్రీన్స్ మీద కనిపించబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఆర్ యూ ఎక్సైటెడ్ మోర్? అంటే చాలా మంది ఆడియన్స్ మీకంటే మీరు ఇచ్చే ఆ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనీ కానీ ఐఫోన్స్ కానీ, దీనికోసం ఎక్కువ ఆశపడుతున్నట్టున్నారు. లేదు సి కంటెంట్ బాగుంది అనుకుంటే ఈవెన్ నవ్ డేస్ ఎలా అయింది, జనాలు మాట్లాడడానికి మొదలు పెట్టేశారు. కమెంట్ బాక్స్లో మనకు తెలిసిపోతుంది ఫీడ్బ్యాక్ ఏమిటి. కంటెంట్ కరెక్ట్ లేదు అంటే స్కిప్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు. ఆ టైం పోయాయి. దట్ నడుస్తుందంటే అందరూ వెళ్ళి చూస్తారు. ప్రజలకి అర్థమవుతుంది వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. సో
వర్జిన్ బాయ్స్ కంటెంటే మనకి ఒక పెద్ద ప్లస్. ఎలా ఉంది అలానే మనం బయటకి చూపిస్తున్నాం తప్ప అది ఏదో మనము అవుట్ ఆఫ్ ద వేకి వెళ్ళేసి సెన్సర్ సర్టిఫికేట్ వచ్చింది మనకి, సో మనం అవుట్ ఆఫ్ ద వే కూడా వెళ్ళలేదన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్ అండ్ వీ థింక్ దట్ ఇవన్నీ ఏదైతే మనం గిఫ్ట్స్ పెడుతున్నామో మీరు అన్నట్టు జస్ట్ వాళ్ళు మమ్మల్ని ఒక న్యూ కమర్ లాగా వచ్చి యాక్సెప్ట్ చేసుకొని ఒక థియేటర్ హాల్లో రావడమే మా కోసం ఒక పెద్ద విషయం. సో వాళ్ళు మమ్మల్ని అంత అవకాశం ఇస్తే మా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే ఏంటి కదా, తప్పలేదు. అవును. మరి అండ్ సినిమాకి సంబంధించి చాలా వరకు ఈ డైలాగ్స్ కానీ ఆ సీన్స్ కూడా అంటే మరీ అంత తీసి పారేసేంత కాదు, మరీ అంత తక్కువ అని కూడా కాదు. ఒక లైన్ మీద వెళ్తున్నట్టు అని అనిపించింది నాకు. అంటే ఈ ట్రైలర్లో ఇవన్నీ కూడా చూస్తుంటే వాట్ ఇట్ మీడ్ అంటే అసలు ఏంటి, అసలు వర్జిన్ బాయ్స్లో మీరు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు, ఏం ఫిక్స్ అయ్యారు, ఆడియన్స్కి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? అంటే మీరు కూడా మళ్ళీ నాకు స్పాయిలర్స్ అడుగుతున్నారు. కానీ ఎస్, బేసికలీ రొమాన్స్, కామెడీ, అన్లిమిటెడ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఒక ఫుల్ ప్యాకేజ్ ఇస్ వర్జిన్ బాయ్స్. కానీ అన్నిటికీ మూలం ఏమిటి? ప్రేమ. ఎంత పెద్ద విషయంకైనా సరే మనం ప్రేమగా మాట్లాడితే సాల్వ్ అయిపోతుందా? అదే ప్రేమ ఒకటితో అనుబంధానికి మనకు లైఫ్ లాంగ్ ఉండిపోవడానికి కారణం అవుతుందా? సో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ లైఫ్ ఇస్ లవ్. కానీ ఈ మధ్య ప్రేమ ఏంటి, అదే విత్ ఇన్ డేస్లో అయిపోతుంది ప్రేమ. దెన్ సో ఈ ప్రేమ ఏదో డేస్లో అయిపోతుంది, లేకపోతే అవసరానికి వచ్చి అవసరానికి వెళ్ళిపోయినట్టు, ఏదో కారణంకి స్టార్ట్ అయ్యి కారణంతో ఎండ్ అయినట్టు, దానికి అర్థం లేదు. నేను ఐ జస్ట్ సెడ్ ఇట్ దట్ కడుపుకి అన్నం మనసుకి ప్రేమ రెండు సంతోషం ఇస్తుంది, మిగతా ఏ సంతోషం ఇవ్వదు. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ టు ప్రాజెక్ట్ త్రూ వర్జిన్ బాయ్స్ ఈజ్ సంథింగ్ అవుటర్ సొసైటీలో ఈ మధ్య జెన్జీ లేకపోతే వాళ్ళకుండే నానో ఆర్ మైక్రో రిలేషన్షిప్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అవన్నీ ఇప్పటికి పనికిరావు. నిజంగా ప్రేమ ఉంటేనే ఒక మనిషితో మనం అన్ని సుఖం, ఒక అనుబంధం, ఒక మమకారం, వాట్ ఎవర్ ఏదైనా మీరు ఎగ్జాక్ట్ కరెక్ట్ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే దెర్ ఈస్ ఓన్లీ ఒకే మూలం ప్రేమ, అంతే. సో యూ విల్ సీ టైటిల్ వర్జిన్ బాయ్స్ బట్ లోపల అండర్ కరెంట్ గా చాలా మెసేజ్ అయితే దాగుందని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు డైలాగ్స్ ఉంటాయి, అసలు హార్ట్ టచింగ్ డైలాగ్స్ ఉంటాయి. సో మీరు నాకు ఇందా నుంచి ఒక డౌట్ సార్, ఇంటర్వ్యూస్ అన్ని చూస్తున్నాను ఇక్కడ కూర్చొని, మీరు క్యారెక్టర్ ఏమైనా చేశారు దీంట్లో? ఎందుకు అదొక్కటి ఎందుకు వదిలేశారు? ఇవ్వలేదు. డైరెక్టర్ గారు ఎక్కడున్నారు? తొక్కేశారు సార్, ఆర్టిస్ట్ తొక్కేశారు. టాలెంట్ కూడా ఏమైనా టాలెంట్ ఉంటే కొద్దిగా అది కూడా దొక్కేస్తున్నారు సార్. ఈ లోపు ఉండా పైన బట్ట కింద పట్ట టాలెంట్ మనం చూసానులేండి ఈవెంట్ లో యాంకర్. ఈ లోపు చుట్టూ అంతా ఊడిపోతుంది. బ్రో హాయ్. సో ఫైనల్లీ అండ్ మీరు అండ్ మీ బ్రదర్ ఆ జర్నీ ఎలా కంటిన్యూ అవుతూ ఉంది, అండ్ సో మిమ్మల్ని ఇంక్లూడ్ చేయడానికి ఒక కారణం ఏంటి అసలు? ఆడిషన్ చేశాను నేను కూడా అందరూ. అవును, పర్సనల్ గా అంటే బ్రదర్ లేదు అంత సీన్ లేదు. మొత్తం కాస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు అనమాట. ఆడిషన్స్ చేశారు చాలా మందిని, అప్పటికి ఒకటి అయిపోయి ఇంకోటి జరుగుతుంది అనమాట. బాగా పర్ఫామ్ చేశారా ఏదైనా సీన్ లో? బాగా చేశారు పర్ఫామ్. లేదు అంటే మీరు ఆడిషన్ చేశారన్నారు కాబట్టి మీరు ఇంకా బాగా పర్ఫామ్ చేసి ఉంటేనే సెలెక్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఖచ్చితంగా, అంతే మరి పర్ఫార్మెన్స్ ఉండాలి కదా. అప్పటికే సోలో మూవీలు చేస్తున్నాడు. సోలో మూవీలు చేసిన వాళ్ళు మల్టీ చేయాలంటే కొద్దిగా ఆలోచిస్తారు. వాళ్ళ తమ్ముడు చాలా ఆడిషన్ చేశాడు, అసలు ఈయన పెట్టుకునే ఉద్దేశం లేదు. బట్ ఎన్ని చూసినా ఆ క్యారెక్టర్కి ఈడే చేయగలుగుతాడని ఆయనకు బాగా తెలుసు, అన్న బాగా చేయగలుగుతాడు. ఫస్ట్ ఒక టీజర్ షార్ట్ స్టార్టింగ్ ఒక శబదం ఉంటుంది, మిత్ర శబదం. ఏంటది? శపథం. మిత్ర అనుకుంటున్నారా? అది నేను మిత్ర శబదం అనుకుంటున్నా. గుర్తుందా? సరే సరే గుర్తుందా? గుర్తుందా? మిత్రులు అయిన మన మోడీ గారు అంటారు కదా మిత్రం అంటారు. మోడీ గారు గుర్తుందా మీ ఇద్దరు ఎవరికైనా ఆ శబ్దం? సూర్యుడు తెల్ల భూమిని టచ్ చేసేలోగా మేము కూడా పక్కా మా వర్జినిటీని పోగొట్టుకుంటామని శబ్దం చేస్తున్నాం. ఇదే మా ఆన ఆన ఆన. సూపర్ అండి. నాకు అంత బాగా అంటే అన్ని డైలాగ్స్ కానీ ఇదంతా బాగా కానీ కౌశల్ గారు చెప్పిన డైలాగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవ్వకుండా చచ్చిపోతారా ఏంటి అన్నట్టు ఒక్కొక్క డైలాగ్. ఏంటి అసలు ఇంత రాంగ్ అంటే ఈ మధ్య కాలంలో యూత్ అందరు కొంచెం 18 అబోవ్ వాళ్ళందరూ ఎంటర్టైన్ అవ్వాల్సిన స్క్రిప్ట్స్ చాలా తక్కువ వచ్చాయి. సో పకడ్బందీగా అంత ప్లానింగ్ చేయడానికి ఏంటి రీజన్ ఏంటి? స్క్రిప్ట్ అట్ట కుదిరింది అలా అంటే బేసికల్లీ ఆ జనరేషన్ని యూత్ని టార్గెట్ చేసిన మూవీయే కానీ పర్టికులర్గా అంటే ఈ టైంలో వేరేవి కూడా ఉండవు, ఇది ఒకటే ఆ టైప్ ఆఫ్ మూవీ ఉంటుంది అని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఈ మధ్యకాలంలో అంటే దీనికి ముందు కానీ దీని తర్వాత కానీ దగ్గరలో ఇలాంటి కాలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్, లౌడ్ మూవీస్, సెలబ్రేటింగ్ కైండ్ ఆఫ్ మూవీస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ కానీ
ఏమీ లేవు ఈ టైంలో. మా టైం కూడా బాగుంది కొంచెం. కాదు, నేను చూసినప్పుడు సరిగా ప్యాంట్ వేసుకోవడం కూడా రాదు, ఎలా సరిగ్గా ప్యాంట్ ఇప్పడం కూడా రాదు, వేసుకోవడం కూడా రాదు. చాలా కనెక్టివిటీ డైలాగ్స్ ఉంటాయి అనుకుంటా కదా. అవును, అసలు ఏంటి అంటే యువర్ రిగార్డింగ్ టు ద అంటే ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నారా, ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారా? వర్జిన్ బాయ్స్ కష్టాల గురించి చెప్తున్నాం బ్రో. వర్జిన్ బాయ్స్ బయోపిక్ ఇది. ఇప్పుడు వర్జినిటీ అంటే జనరల్ గా మనం అమ్మాయిదనే టాపిక్ వస్తుంది ఫస్ట్. వర్జిన్ బాయ్స్ కష్టాల గురించి అసలు ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడతారు? మరి ఏంటి కష్టాలు ఎన్ని ఉంటాయి? అది మనలాంటి వాళ్ళ కోసమే. అంటే మీరు అంటే మీరు వర్జిన్ కదా, మీరు వర్జిన్ కదా ఏంటి? నేను చెప్పకూడదండి కెమెరా మీద. అదే దీని గురించి మాట్లాడుకోవట్లేదని దీని గురించి సినిమా తీసాం. అండ్ మీ అవుట్ ఆఫ్ స్కోప్ నేను కెమెరా ముందు ఓకే ఓకే. సో మిత్ర గారు, నాకు తెలుసు అంటే ఇంత మందితో పని చేస్తున్నప్పుడు వాట్ యు అంటే జోన్ అవుట్ అవుతుంటారుగా అప్పుడప్పుడు సెట్లో కానీ ఏదైనా చేసేటప్పుడు ఫనీ రియాక్షన్స్ అలా ఏం లేవా మీకు? అసలు నేను ఎప్పటికీ జోన్ అవుట్ అవ్వను, కానీ నా ఎనర్జీ బట్టి వీళ్ళందరూ నా జోన్లో ఉండి అవుట్ అవ్వడానికి ఆలోచిస్తారు. ఐఎమ్ ఆల్ ద టైమ్ ఎనర్జెటిక్. నేను జంపు కొట్టి 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 ఇక్కడ నుంచి అక్కడ నుంచి వీళ్ళందరూ నన్ను ఏమంటారు దాన్ని ఏదో జాగ్రత్తగా తీసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చేసారు, లేకపోతే నేను గాల్లో ఆపోజిట్. అవునా? మీ క్యారెక్టరైజేషన్ సేమ్ అంటే బయట మీరు ఎలా ఉంటారు అలానే డిజైన్ అయిందా లేకపోతే? లేదు, అంటే వర్జిన్ బాయ్ కాబట్టి కొంచెం ఆ ఫైర్ మీద ఉంటారు క్యారెక్టర్ అది. అంటే ఈ అమ్మాయి చాలా కన్వెన్షనల్ క్యారెక్టర్. అంటే కాలేజ్కి ఫస్ట్ టైం వచ్చాం, కో ఎడ్యుకేషన్, ఏం తెలియదు, అబ్బాయిలు అంటే దూరం ఉండాలి, లోపల మాత్రం మళ్ళీ వైల్డ్ థాట్స్ ఉంటాయి అనమాట. సో వైల్డ్ థాట్స్ మారుస్తూ వీడు సాఫ్ట్ అయిపోయాడు, ఈమో ఇట్లా అయిపోయింది అనమాట. మొత్తం క్యారెక్టర్స్ రివర్స్ అయిపోయింది. సో మిత్ర గారు, జనరల్ అంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, స్టేట్మెంట్ కాదు జనరల్ ఒక సేయింగ్ చెప్పారు, ఒక అబ్బాయి 2 పెగ్లేగానే అమ్మాయి కావాలి అని అంటారు అని చెప్పి. నేను చెప్తున్నాను చెప్పండి. అదే లైన్కి వస్తున్నాను సార్, అది మూవీలో డైలాగ్ సార్. మూవీలో డైలాగా? మూవీలో డైలాగ్ అయినప్పటికీ ఒక అబ్బాయికి 2 పెగ్లే కానీ అమ్మాయి గుర్తొస్తున్నప్పుడు ఒక అమ్మాయి 2 పెగ్లే కానీ ఏం గుర్తొస్తుంది సార్? అది మూవీలో ఉండే డైలాగ్ సార్. నేను అప్పటికే చెప్పేటప్పుడు నేను జనరల్ గా అడుగుతున్నాను. మూవీలో డైలాగ్ పెట్టారు కదా, ఒక అబ్బాయికి 2 పెగ్లే కానీ అమ్మాయి గుర్తొస్తుంది. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎక్కువ తాగుతున్నారని ఇందాక సార్ చెప్పారు కదా, టానిక్ అని ఓ పేర్లు కూడా చెప్పారు, నాకు తెలియదు అవేవో. నాకు తెలియదు అవేంటో. టానిక్ అంటే దాని సిరప్ అవే అనుకుంటాం కదా. సో అలా ఒక అమ్మాయి 2 పెగ్లు వేస్తే ఎవరు గుర్తొస్తారు సార్? ఆ అనుభవాలు మాకు లేదు సార్, దయచేసి ప్రశ్నతో నాకు విడుదలైపోయింది. సో ఇది శ్రీహాన్ కి కన్వర్ట్ అయింది. చాలా మంది తెలుసు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో చెప్పుంటారు కాబట్టి గర్ల్ ఫ్రెండ్ ఏమంటది, కొడతారు వాళ్ళు. కొడతారు, నాకు తెలిసి ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ కి. అది కాదా బాబు, చెప్పు వైల్డ్ ఉంటారని చెప్పు, ఏముంది వైల్డ్ అంటే మళ్ళీ ఏమంటాడండి, మన వాళ్ళు వేరేది రాసుకుంటారు. లేదు, వైల్డ్ ఉంటారు కదా మరి ఆబ్వియస్లీ. 2 పెగ్లేసాక వైల్డ్ చూసాను నేను చాలా. 2 పెగ్లేస్తే మూడోది ఏదంటారు వాళ్ళు. సార్ చాలా చాలా నిజాలు చెప్తున్నాడు బయటికి. మనం మీరు క్వశ్చన్ అడిగేది ఆన్సర్ చెప్పేది జనం తెలియాలి కదా. తప్పు చెప్తే ఉపయోగం ఉందా, కరెక్ట్ చెప్తే అవును కదా తెలుగులో తెలుసుకుంటారు. సార్ ఇంతమంది ఆర్టిస్ట్ని అంటే మీరు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అంటే ఇది మీ ఫస్ట్ ఫిల్మే కదా సార్? నేను రథం అని ఒకటి చేశాను, ఈయన గీతానంద హీరో. ఓకే ఓకే. ఇది 2. అంటే ఇప్పుడు ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ మీరు వచ్చినప్పుడే సెట్ అంతా ఫుల్ ఫన్ అంటున్నారు. సో ఈ డీవియేషన్స్ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేశారు? ఏం సార్, డైరెక్టర్ సరిగ్గా ఉంటే అంత స్మూత్గా అయిపోతుంది సార్. మనం వెళ్ళక్కర్లా, నేను అక్కడ ఫన్ చూస్తానికి వెళ్ళేవాడిని అంతే, నా అవసరం ఏం లేదు. అక్కడ జరిగే ఫన్ చూస్తానికి వెళ్ళేవాడిని. ఏంటి అంటే మీరు ఇందాక నుంచి కూడా వర్జిన్ బాయ్స్ తర్వాత సీక్వెల్స్ ఉంటాయి, వర్జిన్ గర్ల్స్ ఉంటాయి, ఇలా చాలా తీస్తా అంటున్నారు. వాట్ యువర్ మెయిన్ వచ్చిన వైబ్రేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం, ఆగుతామా? అంత వైబ్రేషన్ వచ్చింది సార్ మాకు. మీరేమో వైబ్రేషన్ అంటారు, ఇందాకేమో ఏది రసాలు అంటారు సార్, చెప్తేమో బిట్స్ పిలాని చదివాను అంటారు. నేను చదివిన బిట్స్, తర్వాత ఐటీ చేశా. ఐటీ ఎంప్లాయీస్ ఎలా ఉంటారో నాకు తెలుసు. టెన్షన్స్, డెడ్ లైన్స్, వీకెండ్ వస్తే సినిమాకి వెళ్దామంటే మళ్ళీ వైఫ్ షాపింగ్కి వెళ్దామని ఎన్నో ఉంటాయి. మళ్ళీ వెళ్ళేదేదో నరుకుడు, కొట్టుడు, హర్రర్ మూవీలు ఇవే దొరుకుతున్నాయి మనకి. ఇలాంటి మూవీ లేదు. రైట్ టైం ఫర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ. నేను బిట్స్ పిల్లని చదివి ఆల్తూ పాల్తూ మూవీలు ఏం దేము, అంతకంత బుర్ర ఉంది కదా. బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు మీరు, నన్ను ఎత్తుక్కొని నాకు కమెంట్స్ పెడతారు. అంటే మా అందరికీ ఆల్రెడీ మీ కమెంట్స్ చాలా వస్తున్నాయి కదా. బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు చాలా డల్గా ఉంటున్నారు ఈ మధ్య. మళ్ళీ ఎనర్జీ వస్తుంది, వర్జన్స్ అయిపోతారు ఎగ్దమ్. సార్ అంటే ఇప్పుడు కొన్ని మూవీస్లో అబ్జెక్షన్స్, సెన్సార్ కట్స్ ఇవన్నీ చెప్తున్నారు కదా. మన వర్జిన్ బాయ్స్ అంటే మనం ఫుల్ కంటెంట్తోనే వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్స్ కానీ కట్స్ ఎక్కడైనా చూసారు సార్? ప్యూర్ ఏ ఇచ్చారు, కట్స్ చేయాలని వాళ్ళకి మనసు ఒప్పలా, ఉంచాలని అన్నారు వాళ్ళు. చిన్న మ్యూట్స్ చేశారు అంతే. చూసిన తర్వాత ఇది అవసరం అని చెప్పారు. ఈ ఎంటర్టైన్మెంట్కి ఇదంతా హోల్సేల్ ప్యాకేజీకి ఇది అవసరము.
సో మీరు అంటే జనరలీ యు ఆర్ ఇన్ రిలేషన్ నౌ అవుట్ సైడ్ కూడా జనరల్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ కానీ సినారియోస్ కానీ రిలేషన్షిప్ స్టేటస్లు కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు వాట్ యూ ఫెల్ట్ అంటే ఎలా మారిపోయారని అనిపిస్తుందా మీకు? మేము చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. నా మనసులో కూడా అదే ఉంది. హీ సెడ్ ఇట్. అంటే బేసికలీ చాలా వరకు ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఇవి కంపారిజన్స్. ఒకరితో కంపేర్ చేసుకుంటారు. ఉన్న లైఫ్తో ఎవ్వరూ హ్యాపీగా ఉండరు. ఒకడు కారు కొన్నాడు, అరే మనము కారు కొనాలి. ఒకడు ఇల్లు కొన్నాడు, మనం ఇల్లు కొనాలి. ఆ కంపారిజన్స్లోకి వెళ్ళిపోవడం వల్ల అంటే వాడికి బతకడానికే సరిగా డబ్బులు ఉండవు. అప్పు చేసి ఈఎంఐలు చేసి మళ్ళీ కార్లు ఇల్లులు ఇలాంటివన్నీ చేసుకొని మైండ్ అంతా పొల్యూట్ చేసుకుంటున్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ కంపారిజన్లు కూడా ఇద్దరికి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. అండ్ మోర్ దెన్ స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు జనాల్ని. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మొబైల్ కంట్రోల్ చేస్తుంది. అదేం చెప్తే అది. ఇంతకుముందు ఏదన్నా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకునేవాళ్ళు. ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేయడం లేదా గూగుల్లో చూసుకోవడం. సో ఇలాంటివన్నీ ఎక్కువ అయిపోవడం ఏంటంటే ఈ ఎమోషన్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతున్నాయి మనుషుల మధ్యలో. ఇంతకుముందు మనకి ఏదన్నా మొబైల్ కానీ లేకపోతే ఏదన్నా చిన్న వస్తువు ఏదన్నా ఇదైతే మనం రిపేర్ చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు కొత్తది కొనేయడమే. అదే రిలేషన్షిప్స్లో కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ అయ్యి వస్తువులని ఎలా చూడాలో అలా చూడాలి, మనుషుల్ని ఎలా చూడాలో అలా చూడాలి. వస్తువులకి మనుషులకి డిఫరెన్స్ ఉండట్లేదు ఇప్పుడు. అండ్ మిత్ర గారు, యూ హ్యావ్ లాట్ ఆఫ్ జర్నీ, బిగ్ బాస్ కావచ్చు, మీ అవుట్ సైడ్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఇప్పుడు యాక్టింగ్ ఇదంతా కావచ్చు. సో వాట్ అంటే ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా మిత్ర గారి నుంచి? అంటే ఇంకా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి? అండ్ అంటే అపార్ట్ ఫ్రమ్ సోషల్ సర్వీస్, అంటే చాలా మీరు లాస్ట్ టైం మురళీ నాయక్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కలిసి వచ్చారు. అండ్ సోషల్ సర్వీస్ కాకుండా ఇంకా ఏంటి మిత్రా శర్మ అంటే? అంటే నిజం చెప్పాలంటే నేను ఓవరాల్ ప్యాకేజ్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను హీరోయిన్గా రాబోతున్నాను, మీరు రీల్స్ చూస్తారో నేను డాన్స్ చేయగలుగుతాను. ఇప్పుడు మూవీలో కూడా మనం బేసికలీ మై డైరెక్టర్ హైలైటెడ్ దట్ నేను క్లాసికల్ డాన్సర్ని. సో ఆ పాయింట్ని కూడా ఆయన హైలైట్ చేశారు. ఇప్పుడు ఎంతో కొంత బిగ్ బాస్లో కొంచెం లావుగా ఉండేదాన్ని, ఇప్పుడు సన్నగా అయిపోయాను. ఓకే, సో ఐ డోంట్ థింక్ ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్, బట్ ఎస్ ఐఎమ్ గుడ్ లుకింగ్ గర్ల్. సో ఐ డూ మై ఓన్ వర్క్. నాకు ఓన్ బిజినెస్ ఉంది. ఐ డూ మై ఎవ్రీథింగ్. ఇంకేముంటుంది? అండ్ నేను బేసికలీ టు అచీవ్ సంథింగ్ అంటే ఇంకేదైనా అచీవ్ చేయాలి అని ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఐ వాంటెడ్ టు లెర్న్ టెక్నికల్స్. బికాస్ ఇప్పుడు మనం ఏదైనా మూవీ తీస్తున్నామా లేకపోతే ఒక కంటెంట్ చేస్తున్నామో, హూ ఈజ్ ద బాస్? కంటెంట్ మేకర్ ఇస్ ద బాస్. బట్ కంటెంట్ మేకర్ హ్యాస్ టు బి టెక్నికలీ వెరీ స్ట్రాంగ్. సో నాకేంటి, ఇప్పుడు నేను స్లోగా టెక్నికల్స్లో వెళ్ళి దాని నుంచి కంటెంట్ మేకింగ్ మీద ఒక హయ్యర్ స్కోప్లో వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. సో అదే ప్రమోషన్స్ ఇవన్నీ చూస్తుంటే ఆ మనీ ఐడియా కానీ, ఫోన్స్ ఐడియా కానీ, అండ్ మీ ఈవెంట్స్, మీ యాక్టివిటీస్ ఇవన్నీ చూస్తే డెఫినెట్లీ సంథింగ్ ఇంట్రెస్టింగ్, వెళ్ళాలి థియేటర్కి వెళ్ళాలి అనిపించినంత ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఎక్కడా జరగలేదు. నిజం చెప్పాలంటే మూవీ అని కాదు, అసలు ఎంటైర్ టీం మీద ఏం చెప్పకుండానే చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆమె నేను కూడా చేస్తాను. నేను ఇంకా మీరు యాంకర్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కొత్త హెల్ప్ చేసే నేచర్ మాది. అంటే మీ మీడియా ముందు అనౌన్స్ చేసిన తర్వాత అరే ఏం చెప్పకుండా నేను హెల్ప్ చేసిన వాళ్ళు, ఇన్ని గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళు, వీళ్ళు గిఫ్ట్లు ఇస్తామని చెప్తే ఇంక ఎన్ని ఇస్తారో అనేది ఒక ట్రస్ట్ ఉంది మా మీద. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే నమ్మకపోవచ్చు. అది కేవలం బికాజ్ ఆఫ్ మిత్ర శర్మ వల్ల, ఆమె చేసిన సోషల్ సర్వీసులు చేస్తున్న వాటి వల్ల. మేము ఎవరికి తెలియదు కదా. సో దానివల్ల దాని క్రెడిబిలిటీకి బిల్డ్ అయింది. మేము చెప్పే మాటల క్రెడిబిలిటీ బిల్డ్ అయింది. జస్ట్ మేము ఏదో ఫన్నీగా చేస్తున్నామని అది కాదు. వీళ్ళు ఏదో ఉందరా వీళ్ళ దగ్గర అనేది ఆ ట్రస్ట్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు మమ్మల్ని. సో ఫైనలీ 11th ఈజ్ ఎ వెరీ బిగ్ డే టు యూ ఆల్ టీమ్. అంటే ఒక ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇది ఒక జర్నీ, ఇది ఒక మీకు ఒక ప్రాసెస్, ఇదంతా ఒక లైఫ్ మెమరీ ఇదంతా. సో మీరు ఆడియన్స్కి ఒక శబ్దం లాగా చెప్దాం అంటే ఏం చెప్తారు ఫైనల్లీ? 11th జూలై మీరు అందరూ ఖచ్చితంగా వర్జిన్ అందరు కలిసి ఓకే 11th జూలై నియర్ బై సినిమాస్ అందరూ వచ్చి చూడండి, వర్జిన్స్ అయిపోండి. yes దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.